శుభములు కలుగు నీకు. ఏంటి ఫోన్ వంకతో నన్ను టచ్ చేస్తున్నావా? నీకంత ఈగో అవసరమా? అంత ప్రేమ ఉంటే అది డైరెక్ట్ గానే చూపించుకోవచ్చుగా, ఇలా ఇండైరెక్ట్ గా ఎందుకు? నాకేం నీ మీద అంత ప్రేమ పొంగిపోవట్లేదు. మరి ఇదంతా ఏంటో? రే, నీలో ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయి, నాకు తెలుసు. నీ మనసు మార్చుకుంటాను. ఈలోపు నువ్వు మా అక్క జీవితాన్ని పాడు చేసే ఏ ప్రయత్నాన్ని కూడా సక్సెస్ అవ్వకుండా పాడు చేస్తాను. వాచ్మెన్ లేడు, ఉంటే నన్ను ఈ టైంలో లోపలికి రానివ్వడం. లోపల వారాహికి వాళ్ళు ఉండుంటారు. ఇప్పుడు ఎలాగైనా అందరి కళ్ళు గప్పి చరణ్ని కలవాలి. అతన్నైనా ₹1,00,000 అడగాలి. అడిగితే ఇస్తాడా? ఖచ్చితంగా ఇస్తాడు. రేఖ అతని జీవితంలోంచి తప్పుకుంటే అతనికి కూడా సంతోషమే కదా. నువ్వు రేఖని వశీకరణం చేసుకోవడానికే ₹1,00,000 అడిగావని చరణ్ బాబుకి తెలియదు కదా. పోనీ రేఖ గురించి 1,00,000 కావాలని అడిగితే కారణం చెప్పగానే కాల్తో ఒక తన్ను తంతాడు. మరెలా? మరి చరణ్ ఎలా 1,00,000 అడగాలి? నీకేదో ప్రమాదం వచ్చింది, చూసుకో. ఎవరు? ఇది ఇక్కడికి తగలడిందేంటి? గోడ దూకి మరీ వచ్చిందంటే ఏదో సీక్రెట్ ప్లాన్ వేసి ఉంటుంది. చూడమ్మా, ఆడదాని జీవితంలో ఇది చాలా ముఖ్యమైన రోజు. ఇప్పటి వరకు కుర్రతనంతో తిరిగే అమ్మాయి తల్లిగా మారటానికి మొదటి మెట్టు ఈరోజు. సరదాలతో ఆకతాయితనంతో తిరిగే అబ్బాయిని ఓ బాధ్యత గల వ్యక్తిగా మార్చటానికి తొలి అడుగు పడే రోజు. ఇంత ముఖ్యమైన రోజున భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికి అధికారం, ఆప్యాయత చాలా ఎక్కువగా పెంచుకునే అవకాశం ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే నీ జీవితం అంతా సంతోషమే నిండుతుంది. అర్థమైందా? ఉండు, పాలు తీసుకొస్తాను. చిచ్చి, ఈ ముదనష్టపు దానికి ఇంత మంచి జీవితమా? ఇది చెడగొట్టడానికి అరుంధతి గాని రేఖ గాని రాకూడదా? ఏం చేసి చేస్తున్నారా మందా? ఎలాగైనా ఈ శుభకార్యాన్ని ఆపేయాలి. అమ్మో, ఇది లోపలికి వెళ్ళిపోతుందేమో. వెళ్ళిందంటే ఖచ్చితంగా పెద్ద గొడవ అవుతుంది. అనవసరంగా నా పని చెడిపోతుంది. ఆగవే బాబు. మేడం 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 నువ్వేంటి ఇక్కడ? నేను ఇక్కడ కాదు మేడం, ఎక్కడైనా ఉండొచ్చు మేడం, కానీ మీరు ఈ టైంలో ఇక్కడ ఉండకూడదు మేడం. నోరు ముయ్యి. నేనేం చేయాలో నువ్వు నాకు చెప్తావా? పిచ్చివాగుడు వాగేవనుకో తల పుచ్చికాయలాగా పగిలిపోతుంది. గన్ను ఎందుకొచ్చా? అదే మేడం, మిమ్మల్ని ఫాలో చేస్తూ మీరు ఒంటరిగా ఇక్కడ రావడం చూశాను. దాంతో మీకు కాపలా ఉండి మిమ్మల్ని రక్షించుకోవాలని ఫాలో చేస్తూ వచ్చేసాను మేడం. నాకంటే ముందే ఇక్కడున్నావుగా, నన్నెలా ఫాలో చేసావు?
ఈ దొంగ మొహానికి లాజిక్లు ఒకటి. అది నేను బ్యాక్ సైడ్ నుంచి గోడ దూకాను, మీరు ఫ్రంట్ నుంచి గోడ దూకారు. ఓకే, ఇంతకీ మీరెందుకు వచ్చారు మేడం? లోపల వారాహి చరణ్కి శుభకార్యం జరుగుతుంది, అది జరగకూడదు, ఆపడం కోసమే వచ్చాను. అంటే ఎవరినైనా చంపేస్తారా? ఏమో, ఏం చేస్తానో నాకే తెలీదు, బట్ ఖచ్చితంగా ఈ శుభకార్యం ఆపేస్తాను. అమ్మో, ఈ పిచ్చిది లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోతే ఖచ్చితంగా లోపల కార్యక్రమం ఆపేస్తుంది. అది ఆగకూడదు, జరిగిపోవాలి, జరిగిపోవాలి. కానీ ఎలా? మీరిద్దరూ పాలు నీళ్ళల్లా సమంగా చక్కగా కలిసిపోవాలి. మీ కాపురం పంచదార కలిపిన పాలలా తీయగా ఉండాలి. అమ్మ బాబోయ్, ఇంత బరువు చచ్చిందేంట్రా బాబు. తీసుకోమ్మా, పదమ్మా. ఏయ్, మీరు రాకూడదు, ఇక్కడే ఉండండి. ఏమ్మా? అదంతే, ఉండండి. పదవారాహి. ఏంటి నాకు ఈ కర్మ? శవానికి కాపలా ఉంటే కాటి కాపరిలా ఏంటిది? అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా, సిగ్గుందా? నేను నిన్ను పిచ్చిగా ప్రేమిస్తుంటే అది గుర్తించుకోకుండా పెళ్ళైపోయిన వాళ్ళు వెంట పడతానంటావేంటే పిచ్చి మొహందనా? పెళ్ళైపోయిన వాళ్ళని విడదీస్తానంటావేంటి పింజారి కుంక? చిచ్చి, నీ మొహం మండ. అసలు నా ప్రేమను ఎప్పుడైనా అర్థం చేసుకున్నావంటే వాళ్ళ శుభకార్యం అయ్యే వరకు నువ్వు ఇలాగే పడి ఉండాలి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీకి. వెళ్ళమ్మా, మీ ఆయన నీ కోసం చాలా ఎదురు చూస్తున్నారు. వెళ్ళు, తొందరగా తలుపులేసుకుని నీ జీవితాన్ని పండించుకో. ఏయ్, ఆపండి.
ఏంటి పిన్ని ఎప్పుడూ చూడని మనిషిని చూస్తున్నట్టు అలా చూస్తున్నావే? నాకంతా కొత్తగా కనిపిస్తుంది. నాకు అలాగే ఉంది పిన్ని. ఇన్నేళ్లుగా నన్ను అంటి పెట్టుకొని నాలాగే పెరిగిన బిడ్డ ఎప్పుడూ నా కష్టాలే మోస్తూ నా బాధల్నే తన బాధలుగా పంచుకుంటూ నాకు మరో రూపంలా పెరిగిన బిడ్డ ఇప్పుడు నన్నొదిలి తన కష్టాలను వదిలించుకొని అంత మంచి మనిషితో జీవితం మొదలు పెట్టడం నిజంగానే కొత్తగా ఉంది. ఇది జరుగుతుందని నేనెప్పుడూ ఊహించలేదు పిన్ని. కొంతమందికి అంతే కృష్ణమ్మ. అడుక్కు తినేవాళ్ళలా పుట్టినా మహర్దశ పట్టేస్తుంది. బురదలో పొల్లాడాల్సిన వాళ్ళు నేల మీద పడి ఆకాశం అందాలనే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవకాశం రాగానే ఒక్కసారిగా బిల్డింగ్లు ఎక్కేస్తారు. పిన్ని ఏంటా మాటలు? వారాహి బురదలో దొరికిన అమ్మాయి కాదు. మరెక్కడ దొరికింది? చెప్పు కృష్ణమ్మ, ఎక్కడ దొరికింది? ఆ ముద్రాష్టం ఎక్కడ దొరికింది నీకు? రేఖ లాంటి మహా అదృష్టవంతురాలు ఆ అమ్మాయికి దక్కాల్సిన భాగ్యాన్ని కూడా లాక్కుని ఈ జ్యేష్ఠాదేవి నీకెక్కడ దొరికింది? రేఖను నేల మీదకి లాక్కొచ్చి పడుకోపెట్టేసింది ఓ మహోత్తల్లి. అమ్మో, ఇది లేస్తోందేంటి? ఇప్పుడు నేనేం చేయాలరా బాబు? లేస్తే ఇప్పుడు తన్నెవరు కొట్టారని అడుగుతుంది. నేను పక్కనే ఉన్నాను కాబట్టి ఎవరు కొట్టారో చూసుంటావని అడుగుతుంది. అమ్మో, అదెవరో చెప్పకపోతే నేనే కొట్టానని ఫిక్స్ అయిపోతుంది. వెంటనే నన్ను షూట్ చేసి పడేస్తుంది. అమ్మో, లేస్తోందిరా బాబు, లేచిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? నాకేం తోచట్లేదే. ఈ తింగరోడేంటి ఇక్కడ పడిపోయాడు? కుమార్, జై ఏ కుమార్, రే కుమార్, నేనెక్కడున్నాను? జై రేఖ, నువ్వెక్కడున్నావేంటి? ఈ సిచ్యువేషన్లో కూడా గౌరవం అవసరమా? ఎప్పుడైనా కారు ముందు సీటుకి డిక్కీకి ఉన్న తేడా అలాగే ఉంటుందిరా. తల మీద అంత గట్టిగా కొట్టినా తర్కం పోలేదు ఈ తింగరదానికి. చెప్పరా, ఏమైంది? ఏమైందో నాకెలా తెలుస్తుంది మేడం? మీరే చెప్పాలి. నాకెలా తెలుస్తుందిరా? నన్ను తల మీద ఎవరో బలంగా కొట్టారు, కళ్ళు తిరిగి పడిపోయాను రా. సేమ్, నన్ను కూడా ఎవరో కొట్టారు మేడం. నేను కూడా అలాగే పడిపోయాను. రే, మనం పడిపోయి ఎంతసేపు అయిందిరా? ఏమో మేడం, నేను కూడా పడిపోయాను కదా. వెంటనే వెళ్ళి లోపల జరుగుతున్న శుభకార్యాన్ని ఆపేయాలి. ఆపేస్తాను. మేడం, మేడం, రేఖ మేడం, మేడం ఆగండి. ఎన్నిసార్లు అడిగినా చెప్పవేంటి కృష్ణమ్మ? వారాహి నీకెక్కడ దొరికింది? దుర్గమ్మ దగ్గర. దుర్గమ్మ దగ్గర దొరికిందని ఎన్నిసార్లు చెప్పాలి పిన్ని నీకు? రే, హాల్లో ఎవరో ఉన్నట్టున్నారు.
మాటలేవో వినిపిస్తున్నాయి. అయితే మనం ఇక్కడేం చేయలేం. పదండి వెళ్ళిపోదాం. అయ్ ఎలాగైనా నేను ఈ శుభకార్యం ఆపి తీరాలరా. అంటే నీకు నిజం తెలిసినా నువ్విదే మాట చెప్పాలని నిర్ణయించుకున్నావన్నమాట. రే ఏ నిజం గురించి రా వాళ్ళు మాట్లాడుకుంటుంది? వెళ్ళి కనుక్కొని రానా మేడం? ఆ, లేకపోతే నాకు మాత్రం ఎలా తెలుస్తుందండి? పిన్ని, ఈ విషయం గురించి నువ్వు నన్ను ఇంకొక మాట కూడా అడగద్దు. పెద్దమ్మ అడగొద్దని ముసల్దానికి చెప్పిందండి. ఇంకా నిజమేంటో మనకు తెలిసే ఛాన్సే లేదు. పదండి వెళ్ళిపోదాం. రే మనం వచ్చింది శుభకార్యం ఆపడానికి రా. మనం కాదు మేడం, మీరు. ఆ, అదే దేనికైనా ఒక క్లారిటీ ఉండాలి కదా. లేదంటే దొరికిపోతే మళ్ళీ కుమ్మేస్తారు మేడం నన్నే. రే నేను ఈ కార్యక్రమం ఆపకుండా ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు. వారాహి చాలా సంతోషంగా తన భర్తతో కలిసి జీవితం మొదలుపెట్టింది. మేడం, ఆపాలనుకున్నది మొదలైపోయింది. మొదలైపోయిందని ఆపాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది మేడం. ఇంత సంతోషకరమైన వేళప్పుడు అనవసరంగా మనసులు పాడు చేసుకోకూడదు. వెళ్ళి పడుకో. ఆ మాటలు పెద్దమ్మ మీకు చెప్తున్నట్టే ఉంది కదండి. ఇక్కడుండి ఆవిడ మాటలింటూ ఊరుకోలేరు. లోపలికి వెళ్ళి గదిలో ఉన్న వాళ్ళిద్దరిని చూస్తే తట్టుకోలేరు. పదండి వెళ్ళిపోదాం. మాటి మాటికి నన్ను ఇలా లెంపలు వాయించేస్తున్నారు కాబట్టి దేవుడు నిన్ను గుండెల మీద తన్నేశాడు. ఏదో విలన్ వాటం నువ్వును. చరణ్ గారు శోభనం గదిలో ఉన్నారు. ఇప్పుడేం డబ్బులు అడుగుతాం, నా కర్మ. ఛీ! ప్లాన్ అంతా పాడైంది. అది కాదు కృష్ణమ్మ, వారాహి నీ కూతురు కానప్పుడు అందరి మీద కంటే దాని మీద నువ్వు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావు అని నా కోపం. నా కడుపున పుట్టకపోయినా నన్ను అమ్మ అని పిలిచినా నా మొదటి కూతురు తనే కాబట్టి అందుకే నాకు వారాహి అంటే ఒక్క రవ్వ ఎక్కువ ఇష్టం. హాయ్ డార్లింగ్. ఇక్కడెవరూ లేరే. నేను ఇంకెవరినూ పిలవలేదు. అంటే నువ్వు మారిపోయావా? ఏ వద్దంటావా? నీ కాళ్ళు పెడుతుంటే అర్థం కావడం లేదా నేను ఎంత మారిపోయానో? I'm a lover also.